బాబు మెడ పట్టేసిందండి. తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవ. పొట్లో ₹10 రా వచ్చు. పడమర తప్ప తూర్పు కనపట్టలేదండి. మాధవ వస్తున్నా. నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతానో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో ముందు చెయ్యిపోయిందిరా బాబాయ్. ఆ చేయమాట దేవుడికి ముందు నా తలకాయ నడిచాడు బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి. అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే. నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నేనేమన్నా ఇవ్వు. నువ్వు డాక్టర్వే, నేను కంపౌండర్ని. నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. లేదా అనివే ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు. ఇక నీకేం అర్థం అవుద్ది? నా యాల్ది డాక్టర్కి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగాడిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసిన అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావాడురా. రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను, కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా? వెళ్ళి ఆచార్య డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందో మాకో ఇస్తే మీ అమ్మ పానాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు. నారాయణ సారినామధేశ్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ బాబు, నీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతుందయ్యా. మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించిన మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడకండి అయ్యా. నీ చేతే దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు, భక్తు బట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటాను నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించకండి బాబు. ఈ వ్యధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. బాబు మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంత భక్తానం ఏకదంతం పస్మహే. మనోవంతు సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కథ.
వచ్చేదాకా మీ కాలు పుట్టిన వదలయ్యా. వదలకపోతే నేనే వదిలించుకుంటారా చరిత్ర ప్రకారం. ఏమిటిది? చేతులు కత్తిపుచ్చుకొచ్చాయుట? ఈ చెయ్యే కదూ మా అమ్మకు వైద్యం చేయనుంది. ఈ చేత్తో ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఏ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో మళ్ళీ ఊళ్ళో నుంచి తరివేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నిల్చున్నాడు రంగన్న కొడుకు రాజన్నగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు. గాడి గీడి అంటే మీ మీద పడగలడు. చూస్తున్నారా ఎంత పాపంగా చూస్తున్నాడు. మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు. అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని స్వర్గదాక్షం సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్ము రాజన్న బాబు. నేను బీడీ వెలిగించిన ఈ అగ్గి పొల మంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావని నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం. మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరు? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు? ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే
ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడానికి వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్త? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వెందుకు ఆయన పట్టుకున్నావు? నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. చెప్పా. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే ఎవ్వరో పెద్దోళ్ళు